నేడు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు జరగనుంది. యూరియా కొరతతో సహా మద్దతు ధరలు, అనేక రైతాంగ సమస్యలపై పరిష్కారం కోసం నిరసనలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని ప్రభుత్వం వాదన. ఈ క్రమంలోనే ఆందోళనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆందోళనకు అనుమతి లేదంటున్నారు. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగు ముందుకేసేందుకు కొంత మేరకు కథన రంగం సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాతల కోసం పోరుబాట పట్టే క్రమం కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత మేరకు యాజిటేషన్స్ తగ్గటం, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి క్రమంగా ప్రతి ఒక్కరూ పట్టించుకోవటం మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా కొంత మేరకు సోషల్ మీడియాలో చర్చలు జరగడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక కార్యక్రమం మీద వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కానీ కార్యకర్తలకు సంబంధించి కానీ అడుగు ముందుకు వేసే ఆ కార్యక్రమం కానీ. అయితే మొత్తంగా చూసుకుంటే మరొకసారి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రజల్లోకి పోవడానికి, ప్రజల్లోకి అడుగు వేయడానికి, ప్రజల సమస్యలను వేదికగా చేసుకుని అడుగులు ముందుకేసేందుకు కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పోరుబాటకైతే సిద్ధమైనట్టు కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత మేరకు మనం చూసుకుంటే యూరియా కొరత ఏర్పడిందంటూ కూడా యూరియా అమ్మే సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టడం, కొన్ని సెంటర్ల ముందు కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోవడం, కొన్ని సెంటర్లో రైతులు కొట్టుకోవడం. గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఓ యూరియా సెంటర్ వద్ద ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగటం, దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు జరగటం, వెరసి మొత్తంగా ఈ యొక్క రైతుల యొక్క సమస్యల మీద మొదటగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగు ముందుకేసే ఆ విధంగా కనపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు పేరుతో ఆ రైతుల పక్షాన ఆందోళన చేయడానికైతే వైఎస్ఆర్సీపీ కథన రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఏదైతే సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నదాత పోరు నిరసన కార్యక్రమం అయితే చేపట్టనుంది. రైతులతో కలిసి ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేయాలని, ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో పేర్కొంటూ కూడా రైతులతో అడుగు ముందుకేసే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ప్రధాన సమస్యతో రైతులతో అడుగులు ముందుకేసే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా అవసరమైన మేరకు ఆ ఎరువులు ఎందుకు అందించలేదంటూ కూడా డిమాండ్ చేస్తూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేయనుంది. దాదాపు 200 కోట్ల మేరకు బ్లాక్ మార్కెట్ దందా జరిగిందని వైసీపీ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నదాత పోరులో ప్రధానంగా నిరసన చేపడుతూ కూడా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసేందుకు కూడా నడుము బిగించింది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ పై ప్రధాన దృష్టి కూడా సాధించినట్టు తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్కి కానీ, పట్టణాల్లో కానీ ఎక్కడైతే ఎరువులు అమ్మే ప్రతి సెంటర్ దగ్గర ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అన్నదాత పోరు పేరుతో ఈ యొక్క నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నదాత పోరు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు పిలుపునియడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆర్డీఓ కార్యాలయాలు ఎదురుగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది కూడా కొంత మేరకు తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ శ్రేణులు గాని, రైతు సంఘాలు గాని,
శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆ అధికారుల వద్ద ఆందోళన చేపట్టద్దు, అల్లర్లు సృష్టించద్దని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులకి రైతు నాయకులకి కూడా సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికారులకు విన్నతి పత్రాలు సమర్పించేంత మటుకే, అలాగే డిమాండ్ చేసే అంశాలు మాత్రం గట్టిగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఉండాలి, రైతులకు పని జరిగే విధంగా ఉండాలి, బ్లాక్ మార్కెట్ లో ఎరువుల్ని మనం అడ్డుకట్ట వేసే విధంగా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఆ రైతు సంఘ నేతలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ఆ ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పిఎస్ఎల్ ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇక నేడు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు జరగనుంది. యూరియా కొరతతో సహా మద్దతు ధరలు, అనేక రైతాంగ సమస్యలపై పరిష్కారం కోసం నిరసనలు చేపడుతోంది.